నమస్కారం జయరామకృష్ణరాజు గారు. నమస్తే అండి. సార్, మీరు గత ప్రభుత్వ హయాంలో అంటే మీ హయాంలో మాది ఇప్పుడు మంత్రి గారు నారాయణ గారి మీద లేదంటే భూములకు సంబంధించి అమరావతి రాజధానిలో చాలా అవకతవకలు జరిగినాయి, భూములు కొనుగోలు చేశారు, ఇదంతా క్విట్ ప్రో కానీ ఏదో చేసేయడానికి నిరూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడక్కడ ఆధారాలు సంపాదించలేదు, వాళ్ళని అరెస్ట్ చేశారు, అన్నీ చేశారు, కానీ విచారణలు చేశారు, ఏది జరగట్లా. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ ప్రభుత్వం మళ్ళీ పూనుకొని ప్రధాని మోడీ గారితో శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ వాళ్ళకి దోచిపెట్టడానికి అని చెప్పి మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే మీకు నిజంగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఇష్టం లేదా? అమరావతి నిర్మాణం అనేది 100% జరగాలండి. ఆ రోజు ఫస్ట్ తప్పు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఫస్ట్ తప్పు అండి. ఓటుకు నోటు కేసులో ఉండి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు మన డీటెయిల్స్ అన్నీ మనం ట్యాప్ చేస్తున్నారు, మన అక్కడ వద్దని కట్టుబట్టలతో వచ్చినట్టు జనాలకి బెళ్ళప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ హైదరాబాద్ ఉండగా 10 ఏళ్ళు తాత్కాలిక షెడ్లు, తాత్కాలికంగా మీరు అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టేసి మీరు వచ్చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు ప్రజలకి సౌకర్యం కలిగించడం గురించి మేము వచ్చేసామని చెప్పారు. కానీ మీరు కట్టిన కన్స్ట్రక్షన్ కూడా స్ట్రాంగ్ బిల్డింగ్లు కట్టి వాల్యూ రేట్లు ఎస్ఎఫ్టీలు ఖర్చులు ఇచ్చారు. అది అయిపోయింది. అది ఫస్ట్ రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎమ్మెల్యే అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మళ్ళీ మాకు ఇచ్చారు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఆయాల శ్రీకృష్ణ కమిటీ ఒకటే రిపోర్ట్ ఇచ్చింది. మన ద్వారా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డెవలప్ అయిపోయింది, మనం మళ్ళీ విడిపోయాం, మనం నష్టపోయాం. దాని కారణంగా శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకంగా చేసింది ఏంటంటే 3 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, సీమాంధ్ర 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి. అమరావతి రాజధానికి ఎవరు అబ్జెక్ట్ చేయటానికి ఏం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఒక అడుగు ముందు వేసి 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చెప్పి అక్కడ ఉన్న డెవలప్మెంట్ను అంతవరకు నామినల్గా ఖర్చు పెట్టి 3 ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసి 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం. అధికారంలో ఉన్నాం కాబట్టి అయ్యాలు అందరూ మంచి జరుగుతున్న మనం ఆశపడ్డాం మేము కూడా. కానీ జనాలకు కావాల్సిన మాయ, మోసం చేయాలి ఆ రాజకీయ నాయకుడు. అమరావతిని మేము పెట్టుకుని మిగిలిన 2 ప్రాంతాలు డెవలప్ చేసినా సరిపోను. 3 రాజధానులు అనడం వల్ల అమరావతి ప్రాంతంలో మేమేదో అన్యాయం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని చెప్పి మళ్ళీ ప్రజలు ఒక డౌట్ వచ్చి క్రియేట్ అయ్యి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంటే మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, గ్రామంలో సచివాలయం ఉందండి. అంటే మీరు గత ప్రభుత్వ హయాంలో సంస్కరణలు తీసుకొచ్చాం విద్యా వ్యవస్థలో, అట్లాగే వాలంటీర్ వ్యవస్థ, కొన్ని సంక్షేమ పథకాలు, ఇవన్నీ అంటే ప్రజల జీవితాలను మార్చడానికి అని చెప్తా ఉన్నారు. ఆ సంస్కరణల ద్వారా ఈ ప్రభుత్వంలో కూడా ఆ సంస్కరణలు ఉపయోగం లబ్ధి ప్రజలు చూస్తున్నారా? దానివల్ల మీరు చేసిన పరిపాలన వల్ల ఏమైనా ఉపయోగం కలిగింది ఈ ప్రభుత్వానికి? దాని ద్వారా ఏమైనా లబ్ధి చేకిందా? అంటే కంటిన్యూటీగా ప్రజల విషయంలో ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు తీసుకొస్తే జగన్ గారు చేయలేదనో, లేదా జగన్ గారి సంస్కరణ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చేయలేదని మనం వ్యక్తిగతంగా అనుకుంటున్నాం తప్పండి. ప్రజలకి మనం జవాబుదారంగా ఉండాలి, భవిష్యత్ తరాలకి మన ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే సేవ చేయాలి తప్ప రాజకీయ అధికారం ఉంది నేను ఎక్కడ చెప్తే అదే కాకుండా పబ్లిక్కి అందరికీ ఉపయోగపడి మనం చేయాలి. అంటే అట్లా ఏం చేయట్లేదా తెలుగుదేశం ప్రభుత్వం? అమరావతి అయిపో వాళ్ళకి రియల్ ఎస్టేట్కి ఓపెన్గా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానండి. ఒక ఐపు వస్తుందని చంద్రబాబు నాయుడు రాయగానే ఒక ఐపు వచ్చిందండి అమరావతి ప్రాంతం. అమరావతి అక్కడ డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా మళ్ళీ అమరావతి తిరగడం మొదలెట్టారు. అది ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. అప్పుడు ఏమైందంటే మనకి కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు బొడవనవేరు, మున్నేరు వాగు, ఈ వల్ల వరద ప్రాంతం అంతా అమరావతిని ముంచేసిందండి. ముంచేసేటప్పుడు ఇదేంటిది పర్సనల్గా సొంతంగా చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు ఉన్నాయి, మా జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి దానికి సాయిల్ వీక్గా ఉన్న చోట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి హైట్గా కట్టుకుని కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుని అలా చేయరండి, ఎవరో చేయరు. కానీ అక్కడ ఎక్కువ భూమి దొరుకుతుందని చెప్పి మీరు ఆ ప్రాంతం ఎన్నుకున్నారు. అది మెయిన్. ఇప్పుడు ఏం చేశారంటే ఫ్లడ్స్ వచ్చినాయండి, మొత్తం మునిగిపోయిందండి. అంటే అమరావతి రాజధాని ప్రాంతం మునిగిందా? అమరావతి ప్రాంతంలో ఉన్న మొత్తం లోతట్టు ప్రాంతాలు విజయవాడ కన్నా ప్రాంతపు ప్లేస్ అండి అది. మున్నేరు వాగు, బొడవనేరు 2-3 వాగులు వచ్చిన వరద అంతా ఫ్లడ్స్ అంటే అమరావతి ఎక్కడైతే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామో అక్కడ మూలక ఫ్లడ్స్ వస్తాయండి ఆ ప్రాంతంలో. వీళ్ళు ఏం చేశారంటే ఫ్లడ్స్ వచ్చేసినాయండి. మొన్న వర్షాలకు ఫ్లడ్స్ వచ్చేసినప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్లడ్స్ టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉపయోగపడిందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 5,000 కాదు 10,000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. అదే వాలంటీర్ వ్యవస్థ ఉందనుకోండి, సెకండ్లో వైర్లెస్ ఫోన్ వెళ్ళినట్టు మెసేజ్ వెళ్ళిపోతుందండి. మనం టెక్నాలజీ అప్డేట్ అయ్యాం. ఊరికే పలానా చోట ఫ్లడ్స్ వస్తాయి ఒక్క మెసేజ్ పెడితే సచివాలయానికి అక్కడి నుంచి వాలంటీర్లు పెట్టేసి
వాళ్ళు నిమిషంలో ఖాళీ చేసేద్దరండి ఆ ప్రాంతం. ఈ నైట్ మునిగిపోతుందంటే సైరన్ వచ్చినట్టు అలా కూసినట్టు స్ప్రెడ్ అయిపోతుంది మెసేజ్ అండి. మన అప్డేట్లో ఉన్నాం, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లు వస్తూ ఉంటాయి, ఫోన్ మారితే అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ వాలంటరీ వ్యవస్థ లేని కారణంగా అక్కడ ఇబ్బంది పడ్డారు, నష్టపోయారండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.